ఇయాలటి చిట్టాలు నేను మీకు ఇప్పుడు మాటిస్తున్నా రసవత్తరంగా ఉంటాయి. దేశంలో ఏం జరుగుతున్నది, ఎట్లాంటి ఆరోపణలు అవుతున్నాయి, ఎవరెవరు ఎట్లా మనని కట్ చేయనికే చూస్తున్నారు, ప్రపంచ దేశాలల్లో భారత్ అంటే వెన్నుల వణుకెందుకు ఊడుతున్నది, అండ్ వీళ్ళ ఫేక్ నరేటివ్ని మనం తిప్పి కొడదామా లేదా కొడితే ఎట్లా కొడదాము, అందులో సత్యం ఎంత. దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్ దట్ హ్యాస్ టు బి ప్రొడ్యూస్డ్. అదే చిట్టా ఇవాళ చిత్రగుప్తి పనికే పోతుంది ఫ్రెండ్స్. సోషల్ మీడియా గిట్లా మనం తీసి చూస్తే అలా మన కమెంట్స్ కూడా ఎస్పెషలీ ఇది అసలు నేను ఎప్పుడో తీసుకోవాల్సిన టాపిక్, బెటర్ లేట్ దాన్ నెవర్. ఇప్పటిదాకా ఒక టాపిక్ నడుస్తుంది, ఒక కథనం నడుపుడు స్టార్ట్ చేసిర్రు. ఏందని అంటే ఇండియా ఏదైతే అప్పు ఉన్నదో అదొక చాలా పెద్ద కన్సర్న్ అన్నట్టు, అండ్ ఇంక్రీజింగ్ డెప్ట్ ఆల్మోస్ట్ 616 billion in 2022 and it is at a incremental of 44% since 2013, almost 427.25 billion. నేను ఆల్రెడీ అది స్క్రీన్ పైన పెట్టిన, which is around 427.25 billion. It is a big concern. The massive external debt of India అని చెప్పి ప్రాపగండా చేస్తున్నారు. భారత్ సర్కార్ ఒకవైపు ఏమని అంటుందంటే డోంట్ వరీ భారత్ కా కర్జా నియంత్రణ మే హై, భారత్ యొక్క అప్పు నియంత్రణలోనే ఉన్నది. ఇది కరెక్టా కాదా? కరెక్ట్ అయితే దానికి తగిన ఆధారాలు ఏంది, ఎట్లా క్యాల్కులేషన్ చేస్తున్నాయి? ప్రపంచ దేశాలల్లో డెప్ట్ టు ది గ్రాస్ డొమెస్టిక్ రేషియో, జీడిపి రేషియో అని అంటాం కదా మనము, అది ఎట్లా పోతున్నది, ఏం పోతున్నది, ఏ సంస్థను తీసుకొని మాట్లాడదాము. వాట్ ఆర్ ది వార్నింగ్స్ ఆఫ్ ది IMF? కొంతమంది యూట్యూబర్లు దీని మీద చాలా మాట్లాడారు, ఎస్పెషలీ హూ లెట్ ద డాగ్స్ అవుట్, ద జర్మన్ షెపర్డ్స్. ద లేటెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ ఫ్రమ్ జర్మనీ, ఆయన హోమ్ మినిస్టర్, ఆయన అయితే మేము హోమ్ మినిస్టర్ అవుతామని చెప్పి కొంతమంది కూడా చాలామంది మాట్లాడినారు. సో లెట్ మీ నాట్ గోయింగ్ టు ది టాపిక్ ఆఫ్ ద జర్మన్ షెపర్డ్, స్ట్రైట్ టు ది టాపిక్ ఫ్రెండ్స్. ఇవాళ విజువల్ క్యాపిటలిస్ట్ అని చెప్పి ఒక సంస్థను తీసుకొని మనం మాట్లాడితే, విచ్ ఆర్ జనరలీ ఎకానమిక్ రీసెర్చ్ చేస్తుంటారు, వీళ్ళు ఎకానమీ పైన రీసెర్చ్ చేస్తుంటారు, జర్నల్స్ పబ్లిష్ చేస్తుంటారు. విజువల్ క్యాపిటలిస్ట్ అని చెప్పి ఈ సంస్థని ఇట్లా మనం తీసుకొని చూస్తే, ద గవర్నమెంట్ డెప్ట్ బై ది కంట్రీ ఇన్ అడ్వాన్స్డ్ ఎకానమిక్స్ ఎట్లుంటుంది అని చెప్పిన వాళ్ళు రాసిన కథనం December 11th, 2023 మార్కస్ లూ రాసిన ఈ కథనం నిజంగా నేను చెప్పడం కాదు, మీరే చూడండి ఇప్పుడు. ఇఫ్ ది డెప్ట్ ఈజ్ ఎక్సెసివ్లీ హై ఎస్పెషలీ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ GDP, it may signal challenges in the meeting financial obligations potentially leading to the economic instability. ఇక్కడ వరకు డౌట్ లేదు కదా, అబ్సల్యూట్లీ మనం కూడా దీన్నే నమ్ముతున్నాం కదా. ఇఫ్ ది డెప్ట్ ఈజ్ ఎక్సెసివ్లీ హై ఎస్పెషలీ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, it may definitely signal challenges in meeting the financial obligations potentially leading to the economic stability. Debt to the GDP ratio for the advanced economics in 2023 అంటే మనకున్న అప్ ఎంత, దానికి GDP ఎంత, అడ్వాన్స్ ఎకానమిక్స్ 2023లో దీన్ని ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని మిగతా దేశాలకు ఎట్లున్నది. అయితే అమెరికా లాంటి కంట్రీకి 33% మోర్ డెప్ట్ ఉన్నది దాని GDP కంటే. అమెరికా లాంటి దేశాలకు 33% మోర్ ఉన్నది దాని GDP కంటే, అండ్ ది GDP డెప్ట్ ఈజ్ అరౌండ్ సమ్ 33 trillion. GDP ఈజ్ అబౌట్ 24 trillion. అంటే ఈ మన దీని ఏమంటారు డెప్ట్ వర్సెస్ GDP రేషియో గిట్లా మనం తీసుకుంటే 137% ఉంది కదా, మళ్ళీ ఇట్ ఈస్ క్రాసింగ్ 100% కదా. జపాన్కి తీసుకొని చూస్తే మనము 255% ఉన్నది. ఇక్కడ నేను గ్రాఫ్ కూడా పెట్టిన విజువల్ క్యాపిటలిస్ట్ గవర్నమెంట్ డెప్ట్ ర్యాంకింగ్ ఇట్లా తీసుకొని మనం చూస్తే జపాన్ 255% ఉన్నది, గ్రీస్ 168% ఉన్నది, సింగపూర్ 168% ఉన్నది, ఇటలీ 144% ఉన్నది. G7 యావరేజ్ తీసుకొని చూసినా, ఈ గ్లోబల్ 7 మొన్ననే ఓ మీటింగ్ అయింది కదా, ఈ గ్లోబల్ 7 యావరేజ్ తీసుకొని చూసిన G7 కంట్రీస్ది విచ్ ఈస్ అరౌండ్ సమ్ 128%. ఏంది, ఏమిటి, ఎట్లా, ఏం చేద్దాం, దీన్ని ఎట్లా కొలుద్దాం? గిరీష్ చాలా హై ఫండా ఎకనామిక్స్గా పోతుంది, మాకు సింపుల్గా అర్థం చేసేటట్టు చెప్పు కదా. మన చిత్రగుప్తు కదా ఫ్రెండ్స్, గట్లనే చేస్తా. వీళ్ళు ఏడనైతే పట్టుకొని ఏడిసిరు కదా, గాడికేనే స్టార్ట్ చేస్తా. ఐ విల్ పికప్ ది థ్రెడ్ ఫ్రమ్ వేర్ దీస్ గైస్ హ్యావ్ లెఫ్ట్. గుజరాత్ 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 అని పొద్దుగల లేస్తే ఏడుస్తారు. ఆడికేనే కదా స్టార్ట్ అయింది అని అంటారు. అసలు ఆడికేనే కదా ఈ ముఖ్యమంత్రి అన్ని గుజరాత్కి తీసుకుపోతారు, వన్ లొల్లి చేస్తారు. 3 సార్లు ముఖ్యమంత్రి అయిండు, ఇప్పుడు 3 సార్లు ప్రధానమంత్రి కూడా అయిండు. ఈ లొల్లంతా గుజరాతే కదా ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్తారు. సో నేను ఆ గుజరాత్ ఎగ్జాంపులే తీసుకొని మాట్లాడుతున్నా.
గుజరాత్ అగర్ మనము 1995ల ఫ్రెండ్స్, నేను మ్యాక్సిమం రాయడానికి ప్రయత్నం ఎందుకు చేయానంటే టైం వేస్ట్ అవుతుంది, నా రైటింగ్ అందరికి అర్థమవుతుందో కాదో. సో వీ టేక్ ఎ లాట్ ఆఫ్ పెయిన్, చాలా పెయిన్ తీసుకొని డేటా కొలేట్ చేసి మీ ముంగటికి తీసుకొని వస్తాం. సో ఇది మీ చిత్రగుప్తు, మన చిత్రగుప్తు ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా నుండి. ఇప్పుడు గుజరాత్ 1995ల జీడిపి ఎంత ఉండే? 8 బిలియన్ ఉండే, అంటే 63.624 crores, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ప్లస్ ఆర్ మైనస్ అటు ఇటు. అండ్ ది డెప్ట్ వాస్, గుజరాత్ది జీడిపి ఎంత ఉండే? 8 బిలియన్ ఉండే, $8 బిలియన్, అంటే 63.624 కోట్లు. అప్ ఎంత ఉండే? 2.83 బిలియన్, అంటే 35.8%, 38% ఉండే. 8 బిలియన్ దాని జీడిపి ఉంటే, అప్పు 2.85 బిలియన్ ఉంటే, పర్సంటేజ్ ఎంత ఉండే? డెప్ట్ రేషియోది 35.38% ఉండే. గుజరాత్ జీడిపి ఎప్పుడైతే 2024ల $310 బిలియన్ ఎదిగిందో, దాని డెప్టు 14.5%. ఇప్పుడు లేటెస్ట్గా తీసుకొని చూస్తే జీడిపి ఏమో, జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉన్నదో అది 310 బిలియన్ ఉంటే, దాని అప్పు దాని జీడిపిలా 14.5% ఉన్నది. అంటే జీడిపి రేషియో అనేది 60% ఇంప్రూవ్ అయిందా లేదా ఇలా లెక్క ప్రకారం? ఎట్లా? సింపుల్ మ్యాథమెటిక్స్. విచ్ మీన్స్ జీడిపి 1995ల నువ్వు 100 రూపాయలు జనరేట్ చేస్తా అంటే నీ అప్పు ఎంత ఉండే? 35.38% ఉండే. అంటే నువ్వు 100 రూపాయలు జనరేట్ చేయనీకే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినావు నువ్వు జీడిపిని తీసుకురానికే? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఇట్ ఈస్ ది గ్రాస్ సేల్ ఆఫ్ ఆల్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ది కంట్రీ అని మీకు డెఫినేషన్ ఉంటుంది. జీడిపి గూగుల్లో కొట్టుకోరు. ఇప్పుడు నేను అది డీటెయిల్గా పోతే ఇంకా పెద్ద టాపిక్ అవుతుంది ఇది. సో ఒక 100 రూపాయలు సంపాదించనీకే నువ్వు ఎన్ని రూపాయలు ఖర్చు చేసినావు, ఇన్వెస్ట్ చేసినావు? 35 రూపాయలు ఇన్వెస్ట్ చేసినావు 1995ల. 2024లో ఎంత ఉంది మన పర్సంటేజ్ డెప్ట్ది టు ది జీడిపి? 14.5. సో నువ్వు 100 రూపాయలు జీడిపి తీసుకురానికే, సంపాదించనీకే, జనరేట్ 100 రూపీస్, నువ్వు ఇవాళ ఎంత ఖర్చు చేస్తున్నావు? 14.5. ఎకనామిక్ ఎఫిషియన్సీ కాదా? మొరుగుమని ఇప్పుడు కుక్కలని, జర్మన్ షెపర్డ్ కుక్కలు వచ్చి మొరుగుతుంటాయి కదా, మొరుగుమని. ఇది వాస్తవం, ఇది వాస్తవాలు. అయితే గిరీష్ ఇప్పుడు నువ్వు అప్పు సై అని అంటావా? అయితే మళ్ళీ కేసీఆర్ చేసింది కూడా సయ్యే కదా అని అంటే, నియంత్రణ ఏది అని అంటున్నావు, వాట్ పర్సంటేజ్ అని అంటున్నా. మొన్నటిదాకా లొల్లి పెట్టిరు కదా, లొల్లి పెట్టిరు, అప్పు డే తెల్లారిందా అని నేను అంట కదా. నువ్వు ఫస్ట్ బీజేపీని ఎందుకు విమర్శించినావు? ఫస్ట్ నువ్వు బీజేపీని విమర్శించినావు కదా, ఓ దేశం అప్పు ఇట్లయింది, అట్లయింది, ఇట్లయింది, అట్లయింది, ఇట్లయింది అని అన్నావు కదా. నీ ఫిస్కల్ డెఫిషియట్కి, నీ డెప్ట్ రేషియోకి ఎంత ఉండాలా? జనరల్గా యూరోప్ దేశాలకి ఇట్లా తీసుకొని చూస్తే వాళ్ళు 60% కంటే తక్కువ పెట్టరు అని ఎక్సెట్రా మాట్లాడతారు, బికాస్ ఆఫ్ ది బెయిల్అవుట్ ప్యాకేజెస్ ఆఫ్ ది యూరోప్. వెనుకటికి వాళ్ళకు జరిగిన ఒక చీకటి సన్నివేశాలు అలా గుర్తున్నాయి. ఫ్యాక్ట్ ఏడు కాడికి వచ్చి ఆగిపోతుంది అని అంటే ఫ్రెండ్స్, ఈ గ్రాఫ్ ఇంకా క్లారిటీకి వస్తుంది. ఈ గ్రాఫ్ ఇంకొక క్లారిటీగా మీకు చెప్తుంది. ఏందని అంటే, ఇండియాస్ ఎక్స్టర్నల్ డెప్ట్ టు ది జీడిపి రేషియో వాజ్ హైయెస్ట్ ఇన్ 1991-1993 టైమ్ పీరియడ్. 32% టచ్ అయింది. It touched 32%, and that was the time we took a huge loan by pledging 87 tons to get a loan of $2.8 billion to pay our liabilities. అంటే ఇండియాస్ ఎక్స్టర్నల్ డెప్ట్ ఏదైతే ఉండేనో 1991-1993లా అది 32% ఉండే. ఇది ఎవరి హయాం? కాంగ్రెస్ హయాం. ప్రధానమంత్రి ఎవరు? పివి నరసింహారావు. పివి నరసింహారావు గారి హయాంలా హైయెస్ట్ ఉండే జీడిపి టు ది డెప్ట్ రేషియో విచ్ ఇస్ 32%. మనము 87 టన్నుల బంగారాన్ని తీసుకుపోయి $2.8 బిలియన్ అప్పు తీసుకొచ్చి మన అప్పులు కట్టే పరిస్థితి తీసుకొని వచ్చిండ్రు. గ్రాఫ్ కూడా పెట్టిన, అబ్సల్యూట్ డేటా. నువ్వు ఏదైనా ఉంటే మ్యాథమెటిక్స్తో మాట్లాడు, తీసుకొని రా, కూర్చుందాం, మాట్లాడదాం. సో కంపేర్ దిస్ విత్ దిస్ సినారియో అండ్ కమ్ బ్యాక్ టు మీ. ఇప్పుడు లాస్ట్ 10 years ఫ్రమ్ 2014 to 2024 తీసుకొని చూస్తే ఎక్స్టర్నల్ జీడిపి టు ది డెప్ట్ రేషియో మనం తీసుకొని చూస్తే 18-20% ఉన్నది కదా, 32%తో కంపేర్ చేస్తే 18-20% ఉన్నది కదా 2014 నుంచి 2024 వరకు. ఇన్ఫ్యాక్ట్ ఆర్ ఇన్ఫ్లేషన్ వాజ్ ఆల్సో అండర్ కంట్రోల్ అని చెప్పి IMF కూడా చెప్పింది కదా, విచ్ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ వెరీ కన్జర్వేటివ్ అని చెప్పి మాట్లాడుతుంది కదా. సో ది నెక్స్ట్, ఇప్పుడు ఎవడైతే మీతో మాట్లాడుతాడో వాళ్ళకి ధీటైన జవాబు ఇయ్యండి. ఈ నరేటివ్ చాలామంది జర్మన్ షెపర్డ్లు, కమ్యూనిస్టులు, లిబరాండులు, లిబోలు, ఈ హూ లెట్ ది డాగ్స్ అవుట్లు చాలా మాట్లాడతారు.
ఇక వీళ్ళకు రెస్పాన్స్ ఇవ్వాలని అన్నప్పుడు గవర్నమెంట్స్ టు ది డెప్ట్ రేషియో ఎట్లా తీసుకుంటుందో ఒకసారి చూడండి. ఇవాళ యూఎస్ఏ, జపాన్ అండ్ టు దట్ మ్యాటర్ వేరే దేశాలలో జీడిపి టు ది డెప్ట్ రేషియో ఎట్లా పోతుందో ఒకసారి చూడండి. సోవరిన్ బాండ్స్ మీద కథలేందో మాట్లాడుండ్రి. ఏమనగా ఎలక్టరల్ బాండ్స్ అంటారు. మళ్ళీ ఎలక్టరల్ బాండ్స్లో బీజేపీకి వచ్చిందే కాదు కదా, మిగతా వాళ్ళకి వచ్చింది కానీ దాని మీద కూడా మనం మాట్లాడాలి కదా. వాట్ వెంట్ రైట్ అండ్ వాట్ వెంట్ రాంగ్ తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోకుండా మీరు మాట్లాడుతున్నారు. ఎంటిటీస్ ఏమున్నది, ఎట్లా పోతున్నది, ఏం పోతున్నది, కేవలం గాయ గాయ గత్తర గత్తర పెడితే కాదు కదా. ఈ గాయ గాయ గత్తర గత్తర పెట్టేటోళ్ళకే ఇవాళటి సెకండ్ చిట్టా. ఏం చూసుకొని వీళ్ళు గాయ పెడతారు, ఎందుకు గాయ పెడతారు, అసలు వీళ్ళు పెట్టాల్సిన రీజన్ ఏంది?